హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఉస్తాద్ భగత్ సింగ్ మన ఎవడో సోషల్ మీడియాలో దూరం టాక్సిక్ ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ క్రష్ అయిపోద్ది ఏదో ఎక్స్ట్రా మాట్లాడాడు. వాళ్ళకి చెప్తే నేను ఒకటే, ఉస్తాద్ భగత్ సింగ్ టాక్సిక్ ఏదైనా సరే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఒకవైకే కరెక్ట్గా ఒక వారం రోజులే వాళ్ళ గ్యాప్. ఆ తర్వాత ఓచుకోత ఎలా ఉంటుంది బంటే భయ్యా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో వేరొక సినిమా పేరు వినిపించదు. ఆ రేంజ్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే. చెప్తున్నా కదా, నిన్న మొన్న పుట్టినోడికి ఎవరికి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఆయన క్రేజ్ గురించి కానీ పూర్తిగా తెలియకుండా ఇష్టానుసారంగా ఏవో మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో ఒక ఓపెనింగ్ సినిమా అంటే ఒక 50 కోట్లు 60 కోట్లు ప్రీమియర్స్తోనే కొట్టొచ్చు అని చూపించిన హీరో ఇండియాలో ఎవడైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీమియర్స్ టికెట్లు కానీ, ఆ సేల్ అయిన డబ్బులు కానీ, ఆ డే 1 కలెక్షన్లే కొంతమంది హీరోల లైఫ్ టైం కలెక్షన్లు రా బాబు. సో మీరు ఇంకా ఏది దురంధర తొక్కేస్తుంది, టాక్సిక్ తొక్కేస్తుంది, చ అలాంటి కథలు ఏమీ మా దగ్గర మెంగొద్దు. ఒకటే చెప్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ ఊచకొత్త వేరు. చూస్తున్నారు కదా, హరిహర వీరమల్ లాంటి సినిమా, బ్రో లాంటి సినిమాలతోనే ఇండస్ట్రీ ఆల్ టైమ్ ప్రీమియర్స్, ఆల్ టైమ్ రికార్డులు పెట్టిన వాళ్ళు రా బాబు. డే 1 ఫస్ట్ వీక్లో వన్స్ అలా ఇంకా కళ్యాణ్ గారి సినిమాకి టాక్ పడితే, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసారు మొన్న ఓజీ సినిమాతో 300 కోట్ల గ్రాస్ జస్ట్ సింగిల్ లాంగ్వేజ్లో. అదే చెప్తున్నా కదా, ఆ రికార్డులు మళ్ళీ కొట్టాలంటే మీ హీరోలేమో పాన్ ఇండియా సినిమాలు తీయాలి, పాన్ వరల్డ్ సినిమాలు తీయాలి. చెప్తున్నా కదా, మీ హీరోలు పాన్ ఇండియా స్టార్లు అవ్వచ్చు, పాన్ వరల్డ్ స్టార్లు అవ్వచ్చు, కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఒక్కడే వస్తుంది, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రాబోతుందండి భయ్య. ఈ సినిమాలో ఇప్పటికీ ఒక 4 సాంగ్స్ అనేవి అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా తెలిసింది 4 సాంగ్లు ఉన్నాయట. 3 సాంగుల్లో అయితే రిలీజ్ చేస్తారు, 4వ సాంగ్ థియేటర్లో చూడడమే. ఆ సాంగ్ మాత్రం ఒక సంథింగ్ స్పెషల్ సాంగ్ అంట. ఏంటంటే ఏదో కెబ్బు కేకలా గబ్బర్ సింగ్ ఆ టైప్ ఆఫ్ కాదంట, ఒక ప్యూర్ కళ్యాణ్ వైబ్ని చూడబోతున్నాం అంట ఆ సాంగ్లో. అసలు చెప్తున్నా కదా, ఓజీ సినిమాతో మరి సుజిత్ ఏం చేశాడో తెలియదు కానీ కళ్యాణ్ గారికి ఆయన నుంచి వస్తున్న సినిమాలు కానీ, ఆయన అవుట్పుట్లు కానీ, ఆ పోస్టర్లు అవి చూస్తుంటే వింటేజ్ మై కళ్యాణ్ ఈస్ బ్యాక్ భయ్య. మామూలుగా లేడు. నాకు తెలిసి పంజా తర్వాత ఆ రేంజ్ ఆఫ్ లుక్స్ మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్లోనే పడ్డాయేమో అని నా డౌట్. ఆ రేంజ్లో ఉన్నాడు కళ్యాణ్ అన్న. ఎంత బాగున్నాడంటే అసలు కళ్యాణ్ అన్న డ్యాన్స్ చేయడం ఏంటి బాబు, మా వాడు అటు ఇటు తిరుగుతుంటాడు, డ్యాన్స్ రాక కాదు మరి అదేంటో నాకు తెలియదు. ఆయనకి అనిపించాలంటారు. లాస్ట్ టైం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఒక మాట చెప్పారు హరిశంకర్, కళ్యాణ్ గారికి డ్యాన్స్ రాదన్న ఒక మీ మూర్ఖత్వం కళ్యాణ్ గారికి అనిపించాలి. అసలు మ్యూజిక్ అనేది దానికి ఇన్స్పైర్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం గబ్బర్ సింగ్ సినిమాలో చూసాం. కానీ ఓజీ అనే సినిమా కంప్లీట్గా ఒక కళ్యాణ్ గారు అవుట్ అండ్ అవుట్ ఒక స్టైలిష్ అల్ట్రా ఒక గ్యాంగ్స్టర్ రూపంలో మాత్రమే చూసాం. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అలా కాదు, కళ్యాణ్ గారి ఓరమా శాంగిల్లే. గబ్బర్ సింగ్ మించి ఈ సినిమా ఉండబోతుంది అనేది వాస్తవం, ఇది రాసి పెట్టుకోండి. కళ్యాణ్ గారి అభిమానులకి ఇంకా హరీష్ శంకర్ మీద కానీ, కళ్యాణ్ గారి ఇప్పుడు ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ మీద కానీ డౌట్స్ ఏమైనా ఉన్నా ఒకటే చెప్తున్నా, హరీష్ శంకర్ అనేవాడు కళ్యాణ్ గారి కోసం పుట్టిన వ్యక్తి. దేవుడు కళ్యాణ్ గారికి నీకు ఒక మాస్ కమర్షియల్ బొమ్మ దొబ్బు అనిపించాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలంటే హరీష్ శంకర్ సినిమా అంతే. చెప్తున్నా కదా, హరీష్ శంకర్ అనేవాడు భయ్యా. గబ్బర్ సింగ్ అనే సినిమా నాకు ఇప్పటికీ గుర్తే. గబ్బర్ సింగ్ ప్రీమియర్స్ చూస్తే నాకు ఆ మార్నింగ్స్లో చూసిన వైబ్ ఇప్పటికీ గుర్తే. ఆ ఫస్ట్ సాంగ్కే కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ ఫైట్కే ఫ్యాన్స్ ఎలా మ్యాడ్ అయిపోయారంటే దానికి మించి ఉస్తాద్ భగత్ సింగ్లో చూపించబోతున్నాడు కళ్యాణ్ గారిని మన హరీష్ శంకర్. ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ సీఎంగా ఇప్పుడు కళ్యాణ్ గారి ఇమేజ్ కానీ కొన్ని బాధ్యతాయుతమైన ఇమేజ్. సో ఆ బాధ్యతాయుతమైన కథతో పాటు ఒక మాస్ ఎలిమెంట్ మిక్స్ చేసి మామూలు సినిమా అయితే కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మరోసారి రీజనల్ లాంగ్వేజ్లో అన్ని రికార్డులు లేపేస్తారు. మరీ ఇంకా మీరు రీజనల్ లాంగ్వేజ్ ఏంటి, మా హీరోలు అందరూ పాన్ ఇండియా హీరోలు, పాన్ వరల్డ్ హీరోలు, మా హీరో కలెక్షన్లు 1000 కోట్లు అవి అంటారు కదా. అదే అలా అన్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తా, కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్తో పెట్టబోతున్న డే 1 నెంబర్లు కానీ, ఫస్ట్ వీక్ కలెక్షన్లు కానీ, ఆ గ్రాస్ ఏదైతే లాంగ్ రన్లో పెట్టబోతారో నాకు తెలిసి ఇది 400-500 కోట్ల సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇది చెప్తున్నా కదా, ఇది మామూలు సినిమా అయితే కాదు. ఆ రికార్డులు మీ హీరోలు ఒక 1000 కోట్ల సినిమాలు, ఒక పార్ట్ 2లో ఇంపాక్ట్లు, లేదంటే పాన్ ఇండియా డైరెక్టర్లు లేకుండా కొట్టగలరా? అది అసాధ్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటివి. మీరందరూ పాన్ ఇండియా అని చెప్పి, పాన్ వరల్డ్ ఏవో పాన్ పరాగులు అని చెప్పి మీరు అది విధంగా అదొక ట్రెండ్లో ఉండండి. కానీ ట్రెండ్ సెట్ చేసేవాడే పవన్ కళ్యాణ్.
ఆయన ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో కూడా అదే రిపీట్ అవుద్ది. తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్ల వరకు కొట్టొచ్చు ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమాతో అని నిరూపించిన సినిమా ఓజీ 300 కోట్లకు పైగా పెట్టాడు. చూడండి చెప్తున్నా కదా, అది కూడా ఏ సర్టిఫికేట్ సినిమా. అది ఏదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఫ్యామిలీ పుల్లింగ్తో కాదు, ఒక ఏ సర్టిఫికేట్ సినిమాతో ఆ రేంజ్ ఒక బ్లడ్ బాత్తోనే 300 కోట్లు కొట్టారంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ యునానిమస్గా ఫ్యామిలీస్ కానీ స్టాంప్ వేస్తే ఆ ఊచకోత ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా భయ్యా, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది. ఇది ఏదో ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే లవ్ ట్రాక్ ఏదో అనుకుంటున్నారు. అసలు కంప్లీట్గా హరీష్ శంకర్ మైండ్ వేరే లెవెల్లో ఆలోచిస్తుంది. కళ్యాణ్ గారి సినిమా కోసం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయనకు ఒక ఫస్ట్ రీమేక్ చేయాలన్నారు, లేదంటే మరొక కథ ఏదో చెప్పారు. అవేవి కాదురా బాబు, ఈసారి స్ట్రేట్ ఫిల్మ్. ఇంకా ఈ గీమేక్లు దాటిపోయింది ఆయన ఇమేజ్. ఆయన ఇమేజ్ ఒక ఆకాశం లాంటిది అని మనకు గుర్తు చేసిన వ్యక్తి హరీష్ శంకర్. సో అలాంటి హరీష్ శంకర్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో, నాకు తెలిసి అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారే హరీష్ శంకర్కి ఒక బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. ఇది రాసి పెట్టేసుకోండి. అది కూడా మామూలు బ్లాక్ బస్టర్ కాదు. అసలు ఒక గబ్బర్ సింగ్ సినిమాతోనే ఇప్పటికీ స్టిల్ అలా ట్రావెల్ చేస్తున్నారంటే హరీష్ శంకర్ గారు, ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గబ్బర్ సింగ్ అనే సినిమా మామూలు ఇంపాక్ట్ కాదు. సో అలాంటి హరీష్ శంకర్ ఫ్లాప్లో ఉన్న హరీష్ శంకర్కి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇంకొక 10-15 ఏళ్ల పాటు నిరామ్యరంగా హరీష్ శంకర్కి కెరీర్ అయితే ముందుకెళ్ళిపోద్ది. కళ్యాణ్ గారి ఫ్యాన్కి చెప్పేది ఒకటే, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్కి ముందు, రిలీజ్కి తర్వాత, ఏదైతే ఓజీ రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత, గబ్బర్ సింగ్ రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత, అత్తారింటికి దారేది రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత, అదే విధంగా అత్తారింటికి దారేదికి ఎలాంటి ఊచకోత అయితే చూసాయో తెలుగు రాష్ట్రాల్లో మొదటి సినిమా భయ్య 100 కోట్ల సినిమా. అసలు ప్రీమియర్స్తోనే 50-60 కోట్ల గ్రాస్ కొట్టొచ్చు అని నిరూపించిన వ్యక్తి కళ్యాణ్. అప్పటి వరకు కూడా ఇండియాలో ఏ హీరో కూడా అలాంటి రికార్డ్ లేదు. కేవలం కళ్యాణ్ గారి సినిమాలతోనే, ప్రీమియర్స్తోనే, మన డే 1 ప్రీమియర్స్ కలిపే దాదాపు 50-60 కోట్ల వరకు గ్రాస్ కొట్టవచ్చు అని నిరూపించిన వ్యక్తి. సో మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుంది ఈసారి. ఇంకా ఓజీ సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ డే వన్ ప్రీమియర్స్ కలిపి. ఇక ఉస్తాద్ సినిమాకి ఇంకా 150 కోట్ల గ్రాసే. మీరు వేసుకోండి. చెప్తున్నా కదా, ఇంకా కళ్యాణ్ గారి ఇమేజ్ పైన, ఇంకా కళ్యాణ్ గారి ఎగ్జిస్టెన్సీ పైన, కళ్యాణ్ గారి సినిమాలు ఏంటి ఇంకా చేయడం ఏంటి అని చేయలేకపోతున్నారు, అది ఇది మనకి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే. ఆ దేఖ్లేంగే చాలా సాంగ్ చూడండి, ఆ కళ్యాణ్ గారి ఈజ్ కానీ, కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ కానీ, కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కానీ, ఎస్ మై వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్.